సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు మొరలన్నకు, అదే రకంగా మనందరి అభిమాన పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మహబూబ్నగర్ మహబాద్ పార్లమెంటు అభ్యర్థి బలరాం నాయక్ గారికి, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, సీతక్క గారికి, ఇంకా సహచర శాసనసభ్యులు ఉన్నారు వారందరికీ, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, వేమి నరేంద్ర రెడ్డి అన్నకు, అదే రకంగా ఏఐసిసి సెక్రటరీ గారు రోహిత్ చౌదరి గారు, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, సేనా రామ్ రామ్. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి సమక్షంలో వేలాదిగా మీరు ఏదైతే ఆనందాన్ని వెల్లబుస్తూ బలరామన్న నాయకత్వాన్ని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో భాగంగా మహబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో పంపిస్తామని మీ సంతోషంతో తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. దేశం కోసం ఆనాడు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు. 2 సార్లు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశ ప్రజల మనోభావాలను గౌరవించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారిని శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఈ మహబాద్ పార్లమెంటు ఓటుని, పార్లమెంటు సభ్యుడిని మంచి మెజార్టీతో మీరు ముందుగా గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చాలా అవాక్కులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు. ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. అంతేకాదు, ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో మాట్లాడినా, మీ స్నేహితుడితో మాట్లాడినా మనిషి స్వేచ్ఛను హరించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం. దాంట్లో ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కాదు, ఆనాడు దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో శిక్ష తప్పదు. ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అంటున్నారు, తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రానికి 10 కోట్లు, మీ 10 లక్షల కోట్లు మీరేమన్నా బిచ్చమిచ్చారా? మీరేమన్నా అదనంగా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వానికి శిస్తు రూపంలో కట్టిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంతేకాదు ఆనాడు రాష్ట్ర విభజనలో ఏవైతే హామీలు ఇచ్చారో ఈ మహబాద్ పార్లమెంటు పరిధిలోని బయ్యారం ఉక్కు కానీ ఈ రోజుకి కూడా మీరు ఇచ్చిన హామీలాగానే మిగిలింది. అంతేకాదు వరంగల్లో ఉన్న రైల్వే కోచ్ని ఇస్తామని చెప్పారు, అది అంతే ఉంది. ITIR ఇస్తామన్నారు, అదే అంతే ఉంది. కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన మీ ప్రభుత్వం, మీరు మంత్రిగా పరిపాలించిన మీ 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రానికి ఏంటో మీరు చెప్పండి. 2 చెప్పలేని మీరు తెలంగాణ రాష్ట్రంలో రేపు పార్లమెంట్లో మాకు 10 వస్తాయి 15 వస్తాయి అని చెప్తున్నారు గొప్పలు. మీరు గతంలో మీకు 4 సీట్లు ఉన్నాయి, ఆ 4 సీట్లు మీరు దక్కించుకుంటే నిజంగా మీరు హీరోలే. 4 సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ పరిపాలనని పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చల్లగా ఉన్నారు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇచ్చింది. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీదకి వేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు మాకు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాకు టచ్లో ఉన్నారని ఏది హాల్లో కూర్చొని పోరంబోకులు మాటలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారట బీజేపీలోకి పోతారట, శ్రీనివాసరెడ్డి గారట బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడట. సిగ్గుండాలు మాట్లాడటానికి. ఏమి నమ్మి నీ దగ్గర ఏమి విశ్వసనీయత ఉన్నదని నీ పార్టీలోకి వస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుపుతూ, అదే రకంగా బీజేపీ పార్టీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణని అన్ని రకాలుగా విస్మరించింది. ఏ ప్రాజెక్టుకి, ఏ నీటిపారుదల ప్రాజెక్టుకి కూడా ₹1 ఈయన ఆ ప్రభుత్వానికి, ఏ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీకి, బి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని 2 పార్టీలని చిత్తుగా ఓడించి అత్యధిక ఓట్లతో మన బలరామన్నని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.